హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిహూస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్ రవ్వ దోశ మిక్స్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రవ్వ 1 కప్పు, బియ్యపిండి 1 కప్పు, మైదా 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎయిర్ టైట్ కంటైనర్ 1, మిక్స్ చేసుకోవడానికి బౌల్. సో తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు రవ్వ, నేను 3 ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నానండి. సో ఇలా తీసుకుంటే మీకు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది దోశ అనేది. 1 కప్పు బియ్యపిండి, ఇది ఆల్మోస్ట్ మీకు 2-3 మంత్స్ అనేది నిలవ ఉంటుంది పిండి అనేది. 1 కప్పు మైదా, టూ 3 మంత్స్ కాదు, ఇంకా మీకు స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మీరు కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని కూడా మీరు నిల్వ ఉంచుకోవచ్చు. అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. సో వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయట్లేదండి. నేను దోశ ఎప్పుడు వేసుకోబోతున్నానో అప్పుడు సాల్ట్ యాడ్ చేసి నేను దోశ వేసుకుంటాను. జస్ట్ మనం హోటల్లో చూస్తాం కదా రవ్వ దోశ, సేమ్ అలాగే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఉండలు లేకుండా మొత్తం మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాను. నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటున్నాను. నేను గాజు సీసాలో స్టోర్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా తీసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో అంతా పెట్టక్కర్లేదు. జస్ట్ మీరు బయట ఉంచినా కూడా ఒక 2-3 మంత్స్కి నిలవ ఉంటుంది. ఇన్స్టెంట్ రవ్వ దోశ మిక్స్ రెడీ అండి. సో ఈ మిక్స్తో దోశ ఎలా వేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.